హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ కుడతాం కదా, ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ సైడ్ మనం ఏదైతే రెండు పార్ట్లు అయితే కట్ చేస్తాం కదా షేప్ కోసం అని, అవి ఇట్లా మనం జాయింట్ వేసిన తర్వాత బయటికి కుట్లు కనిపించకుండా లోపల నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఇదైతే బయట సైడ్ కుట్లు కనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి ఇదైతే కుట్లు కనిపించకుండా ఉంటుంది, చూసారు కదా, కుట్లు కనిపించకుండా ఫినిషింగ్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి కుట్లు కనిపించి ఉంటుంది. మనమైతే ఇప్పుడు చూపించే వీడియోలో కుట్లు కనిపించకుండా ఇట్లా బయటకి ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. ఇలా అయితే నీట్గా అనిపిస్తుంది. ఎక్స్ట్రాకు మనకి ఏ క్లాత్లు అయితే బయటికి కనిపించవు. ఇంకా బయట సైడ్ సేమ్ ఉంటుంది, లోపల మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇది బయట సైడు, ఇక్కడ కూడా సేమ్ బయట సైడు సేమ్గానే ఉంటుంది. లోపల వచ్చేసి క్లాత్ కనిపించదు, దీనికైతే కనిపిస్తుంది. ఇంతే తేడా. ఈరోజైతే ఈ వీడియోలో అయితే కుట్లు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేసిన కూడా అర్థమైతే కాదు. కాబట్టి వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసేద్దాం. ఇది సీదా వైపు, ఇది వచ్చేసి ఉల్టా వైపు. సీదా వైపు మనం ఆల్రెడీ పైనుంచి అయితే కుట్టి వేసి పెట్టుకున్నాం, క్లాత్ జారిపోకుండా. క్లాత్ జారకుండా అయితే ఆల్రెడీ కుట్టి వేసి పెట్టుకున్నాం. ఇదైతే బయట సైడ్, ఇది బయట సైడ్, ఇదైతే లోపల సైడు. లైనింగ్ సైడ్ అండ్ మెయిన్ క్లాత్ సైడ్ 2 పీసెస్ ఆల్రెడీ మీదికి ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇప్పుడు మనం జాయింట్ చేస్తున్నాము. లైనింగ్ సైడ్ అండ్ మెయిన్ క్లాత్ని, లైనింగ్ ఇలా పెట్టుకున్నాం కదా, మెయిన్ క్లాత్ని కూడా మనకు సీదా ఉంటుంది కదా, అదైతే బయట సైడ్ వచ్చేలా చూసుకోవాలి. అండ్ వల్ట వైపు మనకు లోపల సైడ్ వెళ్ళేటట్లయితే చూసుకోవాలి. ఇది సీదా, ఇది వల్ట. ఇక్కడ లైనింగ్ 4 పట్టుకొని మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకైతే లోపల సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎలాంటి కుట్లు అయితే మనకు కనిపించవు. బయట సైడ్ చూస్తే యథావిధిగా అయితే ఉంటుంది. బయట సైడ్ ఇంకో దాన్ని కూడా సేమ్ మనం అట్లనే కుట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి, లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి. ఇది మనకు కట్ చేసుకున్నది బోట్ నెక్ పీస్ ఏదైతే ఉంటుందో అదైతే మధ్యలోకి రావాలి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఎక్స్ట్రా పీస్లు అయితే పెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ కుట్ అయితే వేసుకోవాలి. సేమ్ వచ్చింది కదా, నీట్ ఫినిషింగ్ తోటి అయితే ఉంటుంది. ఇట్లా ఒకసారి అయితే రాని వాళ్ళు ఉంటే, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మనకి ఎక్స్ట్రా లోపల సైడ్ అయితే ఎలాంటి ఎక్స్ట్రా పీస్లు అయితే కనిపించవు. చూడడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి గుచ్చుకునే క్లాత్ అయినా నార్మల్ క్లాత్ అయినా కూడా ఇట్లయితే కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక ఎక్స్ట్రా కుట్ అయితే వేసుకుందాం.
ఇటల్ సైడ్ కూడా ఇంకో ఎక్స్ట్రా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మీకు కూడా అర్థమవుతుంది, చూపిస్తే చూడండి. ఇదేమో బయటికి కనిపిస్తుంది, మనం ఇప్పుడు వేసిన కుట్లు లోపల క్లాత్ ఉంటుంది కదా, అదైతే బయటికి కనిపిస్తుంది. ఈ క్లాత్ ఎక్స్ట్రాది దీనికైతే కనిపించకుండా నీట్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.